ఆపరేషన్ మూసీ స్టార్ట్ అయింది. కూల్చేసే కట్టడాలను మార్క్ చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాలు సేకరిస్తున్నారు. సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో సర్వే నిర్వహించడం కత్తి మీద సాముగా మారింది. ఆపరేషన్ మూసీ పనులు మొదలయ్యాయి. 25 ప్రత్యేక సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లున్నారు. వీరంతా మూసీ నిర్వాసితులను గుర్తించే పనిలో పడ్డారు. వాళ్లకు పక్కాగా పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాతే ఇళ్లు కూల్చివేయాలని సర్కారు నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లివ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ రివర్ బెడ్లో 2166 గృహాలున్నట్టు అధికారులు గుర్తించారు. ఇవి ఎక్కువగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. FTL నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, బఫర్ జోన్లోని కట్టడాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం కేటాయించింది. రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వే సందర్భంగా మూసీ ప్రాంతాల్లో ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బాధితుల వివరాలు సేకరించడానికి వచ్చిన అధికారులను అక్కడి జనం అడ్డుకుంటున్నారు. దీంతో సర్వే చేయటం అధికారులకు సవాల్గా మారింది. అయినా సరే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లపై మార్కింగ్ చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించిన వెంటనే మూసీ సుందరీకరణ పనులు చేస్తారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో అక్రమ కట్టడాన్ని గుర్తించారు. ఏకంగా చెరువులోనే 4 అంతస్తుల భవనం కట్టారు. దీన్ని బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. ఒక వ్యక్తి 12 ఏళ్ల క్రితం మల్కాపురం పెద్ద చెరువు FTL పరిధిలో ఈ భవనాన్ని నిర్మించాడు. నీళ్లలో దిగకుండానే భవనం లోపలికి వెళ్లడానికి ఒడ్డు నుంచి బిల్డింగ్ కు మధ్య ర్యాంప్ వేశాడు. ఈ ఇంటి ఓనర్ వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చిల్లవుతాడు. కొంతకాలంగా ఈ ఇంటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు వచ్చి పరిశీలించి ఇది అక్రమమే,